బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న వేళ ఇవాళ మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. హైదరాబాద్ కోకాపేట్లోని హరీష్ రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అగ్రనేతల వరుస సమావేశాలతో పార్టీలో ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయా, లేక ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటంపై ఏదైనా చర్చిస్తున్నారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని హరీష్ రావు నివాసంలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఆయనే 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. దాని తర్వాతనే కేటీఆర్ వచ్చారు, కవిత వచ్చారు, ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ. మొత్తానికి ప్రతిపక్షంలో ఈ రోజున్న నేపథ్యంలో ఈ 1.5 year నుంచి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు జోడుగుర్రాలాగా పార్టీని ముందు తీసుకెళ్లడంలో కష్టపడుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న ఇవాళ హరీష్ రావు మీద పెద్ద ఎత్తున మారబోతున్నారు, అదే సమయంలో పార్టీ పెట్టబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరగబోతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ గచ్చిబౌలిలోని హరీష్ రావు నివాసానికి రావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. ప్రజెంట్ మనం ఈ హరీష్ రావు నివాసం మనం ఒకసారి చూడవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడి నుంచి లోపల విల్లా ఉంది, అక్కడికి రిస్ట్రిక్షన్ గా ఉంది. చాలా మంది అంటే కేటీఆర్ తో సహా ఆయనతో కొద్ది మంది మాత్రమే అనుచరులకు లోపలికి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది హరీష్ రావు. అయితే లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంఘాలను కూడా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలు దాదాపు దేవి ప్రసాద్ కావచ్చు, స్వామి గౌడ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన కావచ్చు, ఉద్యోగ సంఘాల సంబంధించి ఆనాడు టీఎన్జీఓకి సంబంధించి రాజేందర్ కావచ్చు, కొద్దిమంది ఒక 10 మంది లోపు ఉద్యోగ సంఘాలని రమ్మని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే హరీష్ రావు నివాసం వేదికగా కేటీఆర్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరుగుతోంది. బయట గాసిప్స్ జరుగుతున్నట్టుగా హరీష్ రావు ఏదో బుజ్జగించడానికి కేటీఆర్ నిన్న ఇవాళ వచ్చారనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని కూడా ఇప్పటికే హరీష్ రావు అనుచరులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్కి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఖండిస్తున్న నేపథ్యంలో నిన్న కూడా కలిసి ఫోటోలు దిగినటువంటి ఉదంతం కూడా మనం చూసాం. అయితే ఏదైనప్పుడు కూడా హరీష్ రావు నివాసం నుంచి ఈ టీఎన్జీఓ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని టైంలో రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా ఉద్యోగ సంఘాల అంశం మీదనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా రీసెంట్ గా ఈ అంశం మీద కూడా మాట్లాడారు. అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళ సమస్యల మీద పరిష్కరించుకోవడం, దాని లేదంటే వాళ్ళ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద కొంతవరకు చర్చ లోపల జరుగుతున్నప్పుడు కూడా బయట ప్రచారం మాత్రం హరీష్ రావు పార్టీ మారబోతున్నారు, లేదంటే పార్టీ నుంచి కొంత ప్రయారిటీ తగ్గడం వల్లనే కేటీఆర్ ఆయన బుజ్జగించేందుకు వచ్చాడు, అందుకని నిన్న వచ్చాడు, ఇవాళ వచ్చిందన్న పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ వాస్తవానికి టీఎన్జీఓలో ఆనాడు పనిచేసినటువంటి లీడర్లందరూ, అదేవిధంగా కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాలి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 73% దాకా ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు, వాళ్ళ సమస్యలు కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి బోనస్ కావచ్చు, అదే టీఏడీఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడంలో ఫెయిల్ అయింది. కనుక ఖచ్చితంగా దాన్ని ఎండగట్టాలి. హరీష్ రావుకు టీఎన్జీఓల మీద కావచ్చు, లేదా ఉద్యోగ సంఘాల మీద మంచి పట్టు ఉంది హరీష్ రావు. కనుక హరీష్ రావు నేతృత్వంలోనే ఇది ముందుకు తీసుకెళ్లాలని కూడా కేటీఆర్ భావించుండొచ్చు. అందుకనే మనం చూడొచ్చు. మొత్తానికైతే ఈ హరీష్ రావు నేతృత్వంలో జరగబోతున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రేపు లేదా ఎల్లుండి ఈ కార్యాచరణను బయటికి పంపించిన ద్వారా ఖచ్చితంగా ఒక స్టెప్ బై స్టెప్ మొదటి వారంలో ఏం పని చేయాలి, రెండో వారంలో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి, అవసరం పెన్ డౌన్ వైపు వెళ్లాలా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కనుక కేటీఆర్ అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలా హాట్గా జరుగుతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ మనకు సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇలా మార్నింగ్ కూడా దాదాపు 1.5 సేపు నిన్నలాగానే కేటీఆర్ హరీష్ రావుతో ఏకాంతంగా గడిపారు. ఏకాంతం గడపడానికి కేసీఆర్ పంపిన దూతగా వచ్చి చర్చ జరుపుతున్నాడని బయటికి అనిపించింది. కానీ దాని తర్వాత టీఎన్జీఓ వాళ్ళు కాసేపటి క్రితమే లోపలికి వెళ్లి హరీష్ రావుతో కానీ కేటీఆర్తో చర్చ జరిగే నేపథ్యంలో ఆ ఎపిసోడ్కు పోలీస్ స్టాప్ పట్టిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే కార్యాచరణ డిసైడ్ చేసేందుకే కేటీఆర్ ఇక్కడికి వచ్చాడనేటువంటి సమాచారం అయితే అందుతుంది. అదే సమయంలో హరీష్ రావు వాళ్ళ ఫాదర్కు బాగాలేదు కాబట్టి కేటీఆర్ కూడా పరామర్శించారు. నిన్న కూడా ఈ అంశం మీద ఆరాధించేందుకు వచ్చారని తెలిసింది. అదే సమయంలో లోపల ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే అవి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వచ్చారనేటువంటి ప్రచారం జరిగినప్పుడు కూడా ఈ రోజైతే ప్రధానంగా
ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అంశమే కీలకంగా ఈ రోజు మీటింగ్ జరుగుతుంది హరీష్ రావు నేతృత్వంలో. అదే సమయంలో ఇప్పటికే కవిత కూడా బయటికి యుఎస్ వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అమెరికాకు బయటికి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతోంది. అమెరికా లేదా మరొక కంట్రీ కూడా వెళ్తారనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ సంఘాలది అంతలోపు చాలా కీలకమైనటువంటి సమావేశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఈ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఉన్నదంటే చాలా ఎక్కువ ఇచ్చాం, మా దగ్గర ఏం లేదు, మమ్మల్ని చీల్చినా కూడా ఏం లేదు, కోసుకున్నా కూడా ఏం లేదు అన్నటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎలాంటి వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలకడబెట్టాలి అనేటువంటి అంశం మీదనే హరీష్ రావు సలహాలు కూడా కేటీఆర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకని ఇది కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.